శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ భగవంతుడి విద్యార్థిని. సదా భగవంతుడి సేవలో ఉండేవారిని, శ్రేష్టమైన వారిని, సత్యమైన వారిని, చైతన్య స్వరూపాన్ని. ఈ క్షణం నా ప్రియమైన తండ్రి రూపంలో నన్ను చదివిస్తున్నట్టు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 11/2/2025. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. మీ వద్ద జ్ఞాన రత్నాలు ఉన్నాయి. ఈ రత్నాలతోనే మీరు వ్యాపారాన్ని చేయాలి. మీరిక్కడ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, భక్తిని కాదు. నేను నా తండ్రి దగ్గరికి వచ్చింది జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. నా దగ్గర భగవంతుడి జ్ఞానం ఉంది. స్వయం భగవంతుడు చదివిస్తున్నారు. ఐ యామ్ అ గాడ్లీ స్టూడెంట్ అనే నశ సదా ఉండాలి. ప్రశ్న: మనుషులు డ్రామా యొక్క ఏ అద్భుత నిశ్చితాన్ని భగవంతుని లీలగా భావించి వారి మహిమను చేస్తారు? ఎవరు ఎవరి పట్ల భావన పెట్టుకుంటారో వారికి వారి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. అప్పుడు ఇది భగవంతుడి సాక్షాత్కారం చేయించారు అని వారు భావిస్తారు. కానీ జరిగేదంతా డ్రామా అనుసారంగానే జరుగుతుంది. ఒకవైపు భగవంతుని మహిమ చేస్తారు, ఇంకొక వైపు వారిని సర్వవ్యాపి అంటూ నిందిస్తూ ఉంటారు. భగవాను వాచ: పిల్లలు ఇదైతే అర్థం చేయించడం జరుగుతుంది. మనుషులను కానీ లేక దేవతలను కానీ భగవంతుడు అని అనడానికి వీల్లేదు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అని గాయనం చేస్తారు. ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. వారిని దేవతాయ నమః అంటారు. శ్రేష్టమైన శివుడు మన ఆత్మిక తండ్రి పరమాత్మని మాత్రం పరమాత్మాయ నమః అని అంటారు. ఇది కూడా మీకు తెలుసు. శివునికి తనదంటూ శరీరం లేదు. మూలవతనంలో శివ్ బాబా మరియు సాలిగ్రాములు ఉంటారు. పిల్లలకి తెలుసు. ఇప్పుడు ఆత్మలైన మనల్ని ఆ తండ్రి చదివిస్తున్నారు. మిగిలిన సత్సంగాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి అదేది సత్యమైన సాంగత్యం కాదు. ఎన్నో సత్సంగాలు వెళ్తాం, సత్యమైన సాంగత్యం కోసం వెళ్తాం, కానది కాదు. కానీ ఇప్పుడు మనల్ని స్వయం భగవంతుడు చదివిస్తున్నారు. ఈ భావన సదా ఉంచుకోవాలి. నన్ను స్వయం భగవంతుడు చదివిస్తున్నారు అనే భావన ఉంచుకోవాలి. రోజు రోజు సారీ రోజు రోజుకి గీతా అభ్యాసం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే తమ ధర్మం గురించి ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుడి పట్ల అందరికీ ప్రేమ ఉంది. శ్రీకృష్ణుని ఉయ్యాలలో ఊపుతారు. మేము ఎవరిని ఊపుతున్నాము అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలను
ఉయ్యాలలో ఊపడం జరుగుతుంది. తండ్రినైతే మీరు ఊపలేరు. మీరు శివ్ బాబాను ఉయ్యాలలో ఊపుతారు. వారు చిన్న బాలకునిగా అయితే అవ్వరు. వారు పునర్జన్మల్లోకి రారు. వారు ఒక చిన్న బిందు స్వరూపులు. వారు సర్వశక్తివంతుడు. వారు మొత్తం కొత్త సృష్టిని స్థాపన చేసేవారు. కానీ జ్ఞానంలో బయట భక్తిలో ఏం చూపించారు? శ్రీకృష్ణుడి నోటిలో పూర్తి విశ్వమంతా ఉందని చూపించారు. దాని అర్థం ఏంటి? విశ్వానికి యజమానిగా వాళ్ళు అవుతారు అంటే విశ్వం అనే వెన్న వారి నోట్లో ఉంది. పరస్పరం వారు ఎవరైతే కొట్లాడుకుంటూ ఉంటారో వారు కూడా సృష్టి రూపి వెన్నె కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. మేము విజయం పొందాలి అని భావిస్తారు. శ్రీకృష్ణుడి నోటిలో వెన్న యొక్క గోళాన్ని చూపిస్తారు. ఈ విధంగా అనేక రకాల సాక్షాత్కారాలు జరుగుతాయి. కానీ అర్థం చేసుకోరు ఎవ్వరు. కానీ ఇక్కడ మీకు సాక్షాత్కారం యొక్క అర్థం చేయించడం జరుగుతుంది. మనుషులంటారు మాకు భగవంతుడే సాక్షాత్కారం చేయిస్తారు అని భావిస్తారు. మరి ఇది కూడా తన్నే మనకి అర్థం చేయిస్తున్నారు. ఎవరు ఎవరి స్మృతిలో ఉంటారో, ఎగ్జాంపుల్, ఎవరైనా శ్రీకృష్ణుడు తమ నవవిధ భక్తిని చేసినట్లుగా, శ్రీకృష్ణుని నవవిధ భక్తిని చేసినట్లుగా అల్పకాలికంగా వారి మనోకామనలు పూర్తి అవుతాయి. భక్తి చేశాం కాబట్టి నా మనోకామనలు పూర్తి అవుతున్నాయని అంటారు. డ్రామాలో నిశ్చితమై ఉంది. అంతేకాని భగవంతుడి సాక్షాత్కారం అనేది ఎవ్వరికీ సరిగ్గా అవ్వదు. ఎందుకంటే భగవంతుడి పరిచయం ఎవరికి తెలియదు కాబట్టి. కానీ ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. భగవంతుడి సాక్షాత్కారం చేయిస్తారు అని ఈ విధంగా వారు మహిమను చేస్తూ ఉంటారు. సో ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. గురువులు రెండు రకాల వారు ఉన్నారు. ఒకరు భక్తి మార్గపు గురువులు. వారు భక్తినే నేర్పిస్తూ ఉంటారు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. వారు సద్గతిని ఇస్తారు. మనుషులైతే భక్తిలో ఎంతగా సంతోషిస్తూ ఉంటారు. తాళాలు మోగిస్తారు. బెనారస్లో మీరు చూస్తే దేవతలందరి మందిరాలను ఎంతగా తయారు చేశారు. అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. సో భక్తి ఎలా అయిపోయింది? ఒక బిజినెస్, వ్యాపారంగా అయిపోయింది. పిల్లలు, మీ వ్యాపారం, పిల్లలైన మన వ్యాపారం దేంతో ఉంది? నాలెడ్జ్, జ్ఞాన రత్నాలకు సంబంధించింది. కాకపోతే ఇది కూడా ఒక వ్యాపారమైంది. పరమాత్మ నుంచి తీసుకుంటాం, ఇతరులకి ఇస్తాం. ఎంతగా ఈ జ్ఞాన ఖజానా ఇస్తే అంతగా నాలో పుణ్యమైన ఖాతా జమ అవుతుంది. ఇది ఒక బిజినెస్ అయిపోయింది కదా. ఈ విషయాలు ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకుంటారో వారే అర్థం చేసుకుంటారు. ఇతరులు అర్థం చేసుకోరు. పెద్ద పెద్ద వారు ఎవరైతే ఉన్నారో వారు చివర్లో వచ్చి అర్థం చేసుకుంటారు. ఎవరైతే బదిలీ కన్వర్ట్ అయిపోయారు, హిందూ డైనాసిటీ నుంచి ఇంకొక డైనాసిటీకి బదిలీ అయిపోయారు, వారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. ఎగ్జాంపుల్, జనక మహారాజు కథ కూడా వినిపిస్తారు కదా. జనకుడికి మళ్ళీ తమ అనుజనకునిగా అయ్యారు. ఒక్క క్షణంలో జీవన ముక్తి కావాలి అని జనకుడు కోరుకున్నారు కదా. ఏ విధంగానైతే
ఎవరిదైనా శ్రీకృష్ణ అనే పేరు ఉంటే మీరు అనుదైవి శ్రీకృష్ణుడిగా అవుతారు అని అంటారు. అంటే సర్వ గుణాలతో సంపన్నుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ, మీరు ఎక్కడ? ఎవరిదైనా లక్ష్మి అనే పేరు ఉంటే ఆమె ఈ లక్ష్మీ నారాయణ ఎదురుగా వెళ్ళి మహిమ చేస్తారు. వీరిలో మరియు నాలో ఎంత తేడా ఉంది అనేది తను అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ఈ సృష్టి ఎలా తిరుగుతుంది. ఈ జ్ఞానం మనకి లభించింది. 84 జన్మల జ్ఞానం కూడా మనకి లభించింది. ఇప్పుడు మనకి తెలుసు ఆత్మనైన మనం నివసించే స్థానం అన్నిటికన్నా అతీతమైనది, పరంధామం. అక్కడ సూర్య చంద్ర నక్షత్రాల కంటే ఉన్నతమైన ధామం. కానీ నేను ఆత్మ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎంత సాధారణ రూపంలో వచ్చాను. నేను ఆత్మ నిరుపేద నుండి షావుకారిగా తయారవుతాను. ఇదొక అనంతమైన జ్ఞానపూర్వకమైన విషయాలు. ఎగ్జాంపుల్, రావణుడి గురించి ఎంతగా చెప్తారు. రావణుడు ఒక లంకలో ఉన్నట్లుగా చూపిస్తారు. అతడి గురించి కూడా ఎవరు అర్థం చేసుకోరు. రావణ రాజ్యం మొత్తం ఈ అనంతమైన ఒక లంక. దీనిపై రావణ రాజ్యం ఉంది. సీతలందరూ రావణుడి జైల్లో ఉన్నారు. వారైతే హద్దులోని కథను చూపిస్తారు. ఇక్కడ మీరు అనంతమైన విషయాలను చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకుంటున్నారు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూల వతనం యొక్క జ్ఞానం మన దగ్గర అయితే ఉంది. మరి బాబా ఇన్ని విషయాలను అర్థం చేయించి పిల్లలైన మనల్ని స్వర్గానికే యజమానిగా తయారు చేస్తున్నారు. ఎంతో మందికి చతుర్భుజుని సాక్షాత్కారం జరుగుతుంది. దానితో మనం విష్ణుపురికే యజమానిగా అవుతాము అనే నిరూపణ చేస్తారు. మరి మనం తెలుసుకున్నాం స్వర్గంలో ఈ లక్ష్మీ నారాయణులు సింహాసనానికి యజమానిగా ఉండేవారు. ఇప్పుడు బాబా మళ్ళీ అదే విధంగా తయారు చేస్తున్నారు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. చాలా యుక్తిగా మీరు అర్థం చేసుకోవాలి, ఇతరులకి అర్థం చేయించగలగాలి. ఒకవేళ మనకి తెలియకపోతే తండ్రి పట్ల ప్రీతి లేనట్లే కదా. అంటే ఏంటి? అంటే జ్ఞానాలు ఇక్కడ బుద్ధిలో లేవు అంటే మన తండ్రి పట్ల ప్రీతి లేనట్టే కదా. అంటే విపరీత బుద్ధి కలవారిగా అయినట్లు. తండ్రి పట్ల ప్రీతి లేకపోతే వినాశనం అయిపోతారు. అందుకని అంటారు ప్రీత బుద్ధి విజయంతి సత్యమేవ జయతే. దీని అర్థం కూడా సరైనది. తండ్రి స్మృతియే మనకి విజయాన్ని ఇప్పిస్తుంది. మరి బాబా ఎంత గుప్తమైన వారు, వారి స్మృతి కూడా ఎంత గుప్తమైనది. వారు స్వయాన్ని విశ్వానికి యజమానిగా తయారవ్వరు, కానీ పిల్లలని తయారు చేస్తారు. సో నేను ఆత్మ అనుక్షణం నా ఈ జీవితపు రహస్యాన్ని అందరికీ అర్థం చేయించి నేను ఆత్మ దేని గురించి కూడా చింతించకూడదు. బాబా దారంలో చెప్తున్నారు గుప్తమైన సారీ సారీ గుప్తమైన నశాలో ఉంటూ సేవ చేయాలి. మనస్సు తింటూ ఉండటం వంటి కర్మలేవి చేయకూడదు. చేయకుండా ఉండాల్సిందే. చేసేసానే పాపం జరిగిపోతుంది, అలా చేయకూడదు. మాట్లాడకుండా ఉండాల్సిందే. ఇలా మనుషులను తింటూ ఉండే కర్మలేవి చేయకూడదు.
మరి దీనికోసం ఏం చేయాలి? స్వయాన్ని పరిశీలించుకోవాలి. నేను ఆత్మ ఎంతగా భగవంతుడి స్మృతిలో ఉన్నాను, భగవంతుడి స్మృతిలో ప్రతి కర్మను ఎంతగా చేస్తున్నాను. సదా ఇదే చింత ఉండాలి. మేము మంచి రీతిలో చదువుకొని ఉన్నత పదవిని పొందాలి. నేను ఎలాంటి వికర్మలు చేయకూడదు. అబద్ధాలు చెప్పి స్వయాన్ని ఎప్పుడూ నష్టపరుచుకోకూడదు. వరదానం మన్ మన భవ అదే మహామంత్రం ద్వారా సర్వ దుఃఖాల నుండి అతీతంగా ఉండే సుఖ స్వరూప భవ. అంటే ఎప్పుడైనా ఏ రకమైన దుఃఖం వచ్చినా మంత్రాన్ని తీసుకోండి. దానితో దుఃఖం పారిపోతుంది. స్వప్నంలో కూడా ఏ మంత్రం దుఃఖం అనుభవం అవ్వనివ్వకూడదు. తనువు అనారోగ్యంతో ఉన్నా, ధనం కింద మీద అయినా, ఏం జరిగినా కూడా దుఃఖపు అలా లోపలికి రాకూడదు. ఎగ్జాంపుల్, ఏ విధంగా సాగరంలో అలలు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. కానీ ఎవరైతే ఆ అలల్లో తేలియాడడం వస్తుందో వారు అందులో సుఖాన్ని అనుభవం చేసుకుంటారు. అలను హై జంప్ చేసి ముందుకు వెళ్తారు. కావున నేను ఆత్మ ఎవరిని? స్వయం సాగరుడి పిల్లవాడిని, సుఖ స్వరూపాన్ని. ఎలాంటి దుఃఖపు అల నా దగ్గరికి రానివ్వకూడదు. స్లోగన్: ప్రతి సంకల్పంలో దృఢత యొక్క విశేషతను ప్రాక్టికల్లోకి తీసుకురండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ప్రతి సంకల్పంలో దృఢత అనేది నేను తీసుకురావాలి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం: నేను సుఖ స్వరూప ఆత్మను. నేను ఆత్మ నా దగ్గరికి దుఃఖపు అలను తీసుకురానివ్వను. సుఖం నా సొంతం. సుఖం అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయిస్తుంది. ఐ యామ్ అ బెస్టోవర్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సుఖ స్వరూపుడను. సుఖపు అలలో తేలుతూ ఉండేవారిని, సుఖవంతమైన ఆత్మను, పరమాత్మ సుఖం నాకు లభించిన వరదానం. నేను ఆత్మ నా ఈ వరదానాన్ని స్థిరంగా, ఆనందంగా, దృఢంగా పెట్టుకుంటాను. పరమాత్మ వరదానం నాకు లభించిన మహాభాగ్యం. నేను ఆత్మ భాగ్యవంతుడిగా అయి భాగ్య విధాత తండ్రి స్మృతిలో ఉంటాను. పరమాత్మ ఇచ్చే భాగ్యం నా సొంతం. నేను ఆత్మ అపారమైన ఉన్నతమైన దృష్టిలో ఉంటూ సదా నా భాగ్యాన్ని తెలుసుకొని భాగ్య విధాత తండ్రి చెయ్యిని పట్టుకుంటూ శ్రేష్ఠ భాగ్యపు గీతను వేసుకుంటాను.
I, the soul, a bestower of peace and happiness, I experience the godly personality within me, where my own divine personality is liked by the Supreme Father. I, the soul, a peaceful being and a happy being, I experience complete detachment all the time, which helps me to get connected towards the One Father. Acha, I am a peaceful being, a happy being, the bestower of happiness, divine personality. I experience the divinity within me as I belongs to the One Father all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the complete divine vibrations from my Father. Spread such vibrations to every part of this body and be a blissful being all the time. Om Shanti.